सरकार मुझे जबरदस्ती खाना खिलवाए। दो बातें हैं, पहला तो अगर मैं खा भी लूं तो उससे क्या बदलेगा और क्या संदेश जाएगा? सरकार को तो यही संदेश जाएगा कि जवाबदेही की जरूरत नहीं है, वो बैठ जाते हैं, वो चले जाते हैं। సోనం వాంగ్చుక్ నరేంద్ర మోడీ అధికారంలోకి రాకముందు అన్నా హజారే లోక్పాల్ బిల్లు తేవాలంటూ వారం రోజులు నిరాహార దీక్షలో కూర్చుంటే అప్పుడున్నటువంటి భారత అత్యున్నతమైనటువంటి చదువుకున్న పిహెచ్డీలు చేసిన ఎకనామిక్స్ అయినటువంటి మన్మోహన్ సింగ్ గారు ఇమ్మీడియట్గా దేశం కోసం అని చెప్పి లోక్పాల్ బిల్లును ప్రవేశపెట్టినటువంటి ప్రభుత్వం ఆనాటి ప్రభుత్వం, మన్మోహన్ సింగ్ ప్రభుత్వం, అది కాంగ్రెస్ ప్రభుత్వం. ఈనాడు 19 రోజులు గడుస్తున్నా సోనం వాంగ్చుక్ ఈయన నిరాహార దీక్ష చేస్తే పట్టించుకొని దుర్మార్గమైనటువంటి మోడీ పాలన ఈ దేశంలో కొనసాగుతోంది. ఈ దేశంలో కోట్లాది మంది యువకులను సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి కాక్రోచ్లని పిలుస్తాడు. సోషల్ మీడియా మీద దుమ్మెత్తి పోస్తారు. ఈ దేశంలో కోట్లాది మంది యువకులు రోడ్ల మీదకి వస్తే ఉద్యోగాలు లేక పేపర్ లీకుల చేత ఇలా క్రీడలకు కానీ మహిళలకు కానీ రెజ్లింగ్ మహిళలకు కానీ ఎక్కడ కూడా గౌరవం లేక ఈ దేశం రోడ్డు మీదకి వస్తే ఒక్క మాట కూడా మాట్లాడినటువంటి, నోట్లో బెల్లంగడ్డలు పెట్టుకున్నట్టు ఉండేటువంటి ప్రధాని ఈ దేశానికి ప్రధాని ఉన్నాడు. ఇంతవరకు ప్రపంచ దేశాల్లో ఏ శాతగాని సన్నాసి ప్రధానమంత్రి కూడా ప్రెస్ మీట్ పెట్టకుండా లేడు. ఒక్కరొక్కరి కొన్ని వందల సార్లు విలేకరుల సమావేశం పెట్టి ఈ దేశ స్థితిగతులు తెలుసుకుంటాడు. కానీ ఈ దేశంలో దేవుని పేరు చెప్పి ప్రజల మధ్యలో చిచ్చు లేపి బతికే ఏకైక ప్రధాని నరేంద్ర మోడీ. ఇవాళ సోనం వాంగ్చుక్ ఒకవేళ చనిపోతే కూడా వీళ్ళకు అభ్యంతరం ఏం లేదు. ఇంతకు మొదలు మీకు ఒక ఫోటో చూపిస్తా. ఏం చేసినామంటే జీడి అగర్వాల్ ఐఐటి ప్రొఫెసర్, ఈ ఫోటో చూడండి మీరు ఒకసారి. జీడి అగర్వాల్ ఐఐటి ప్రొఫెసర్ ఈయన. ఈ సుఖమైన ప్రధానమంత్రిని నమ్ముకొని గంగా నది ప్రక్షాళన చేయాలి, గంగా జలం సాఫ్ చేయాలని చెప్పి ఈయన 111 రోజులు అంటే ఆల్మోస్ట్ 112 రోజులు నిరాహార దీక్ష చేసి ఈ గంగా నది జలాలను సాఫ్ చేయమని చెప్పి నరేంద్ర మోడీకి ఉత్తరం రాశాడు. 3 ఉత్తరాలు కూడా తీసుకొని పట్టించుకొని చెత్తబుట్టలో వేసినటువంటి దౌర్భాగ్యమైనటువంటి ప్రధాని ఈ దేశానికి ప్రధానిగా ఉన్నాడు. ఈయన 111 రోజుల తర్వాత ఈయన ప్రాణాలు వదిలిన తర్వాత నువ్వు చచ్చిపోయినావు కదా, నువ్వు ఇచ్చిన లెటర్ మేము ఎప్పటికీ గుర్తుపెట్టుకుంటామని చెప్పిండు. ఇలా మణిపూర్లో మహిళలను బట్టలిప్పి కొట్టి చంపేస్తే కూడా ఒక్క మాట మాట్లాడని ప్రధాని ఈ ప్రపంచంలో ఎవడన్నా ఉన్నాడంటే నరేంద్ర మోడీ. ఈ దేశంలో ఏమైనా జరగని, నీకు ఉద్యోగాలు రాకపోని, ఈ దేశము జీడిపి సత్యనాశ అయిపోని, ఆదాని అంబానీని మొత్తం దోసుక తినని, అడ్డగోలిగా ధరలు పెరగని, నిరుద్యోగంతో తల్లడిల్లిపోని, రూపాయి వాల్యూ డాలర్తో పోల్చుకుంటే 96 రూపాయలు కానీ మీరు ఏమైపోని, నాకు సంబంధం లేదు, నాకు మత చిచ్చు రెడీగా ఉన్నది, దాడులు చేస్తాము, అడ్డగోలే సమాలాన్ని సీల్ చేస్తాం, మత పిచ్చికి ఊగే వాళ్ళు మా తాన మస్తు మంది ఉన్నారు అన్నటువంటి ధైర్యంతో ఎన్నికల కమిషన్ను, సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిని మొదటిసారి 12 ఏళ్లలో కలుషితమై ఏ సంస్థ మీద ప్రజలకు నమ్మకం లేని పరిస్థితి తీసుకొచ్చినటువంటి దుర్మార్గమైన వ్యవస్థ నరేంద్ర మోడీ చేస్తూ ఉన్నాడు. ఇలా మళ్ళీ వీళ్ళు ఈయన కొటేషన్ లేదంటే గంగా జల్ సాఫ్ అంటాడు. కానీ గంగా జలాన్ని సాపు చేయడం కోసం నిరాహార దీక్షలు చేసిన వాళ్ళని కూడా సచ్చే వాళ్ళకి సావనిచ్చింది తప్ప పట్టించుకొని పాప ప్రధాని ఈ దేశంలో ఉన్నాడు. ఆయన పేరు చెప్పుకొని వీళ్ళంతా ఎగురుతూ ఉంటారంటే అబద్ధాల ప్రచారమే తప్ప ఇంకోటి కాదు. ఈ దేశంలో రాముని పేరు చెప్తారు. ఈ రామాలయం యొక్క పాత గుడి, రాముని కొన్ని 1600 ఏళ్ళ కింద ఉన్నటువంటి ఢిల్లీలో గుడి కూలగొట్టి ఆర్ఎస్ఎస్ బిల్డింగ్ భవనానికి పార్కింగ్ పెట్టినటువంటి నీచులు వీళ్ళు దేవుని మొక్కరు, కానీ దేవుని పేరు చెప్పి మన మీద దాడి చేస్తారు. దాడులు చేయాలంటే దేవుని పేరును వాడుకోవాలి. అంటే వీళ్ళందరిని ఏమనొచ్చు అంటే ఫేక్ హిందూగాళ్ళు అనొచ్చులను. వీళ్ళ రాముడి భక్తులు అంటారు, రాముడిని దోసుకుంటే అవును దోసుకుంటా అంటే మాది మేము ఏం వాళ్ళ ఇష్టం వచ్చింది మాట్లాడతారు. అంటే ఎంత డేంజర్గా వీళ్ళు. రాజ్యాంగానికి విలువనియరు, ఆర్ఎస్ఎస్కు రిజిస్ట్రేషన్ ఉండదు, దేశభక్తి ఉండదు, జెండాలు ఎగిరేరు, గౌరవించరు, దేవుని పేరు చెప్తే దాడులు చేస్తారు. ఇది ఎక్కడి దేశము, ఏం కథ ఏమైపోతుందో ఇక మీరే చూడాలి. ఎంత ఘోరంగా ఉందంటే ఎవరికి లేదా అన్న అందరు అనుకుంటారు ఎవరు వేస్తారు ఓట్లు అంటే ఎవడు వేస్తలేడు, కానీ అవే వేసుకుంటున్నాయి. అత్యంత ప్రమాదంలో ఈ దేశం ఉన్నది. మొత్తం సంపద మొత్తం దోసేసిర్రు, కానీ ఎగురుతున్నది సపోర్ట్ చేస్తారు ఎవరు, హిందువులు. మరి లాస్ అవుతుంది ఎవరు? ముఖ్యంగా ఎవడైతే నరేంద్ర మోడీ నమ్ముతారో వాడే నాశనం. ఎందుకంటే ఆయన నమ్ముకొని ఉన్నాడు కాబట్టి కథమైపోతాడు. నమ్మనోడు ఎట్లా నమ్మడు. అంటే ఎంత దుర్మార్గంగా ఈ దేశంలో నిరసన, ఎంత డేంజర్ అంటే అబ్బబ్బబ్బబ్బా. ఒక ఐఐటి ప్రొఫెసరు
ఐఐటి ప్రొఫెసరు, ఈయనేంది ప్రధానమంత్రి సర్టిఫికేట్లు కొన్నారు డిగ్రీవి, అవి కూడా కంప్యూటర్ సర్టిఫికేట్లు కొన్నారంటే వాళ్ళు తలుచుకొని తెచ్చుకుంటారు, ఏముంది దాందే ఉంది. వీళ్ళు అన్నా హజారే నిరాహార దీక్ష చేస్తేనేమో మన్మోహన్ సింగ్ మేఘాల మీద వచ్చేసిండు, నిరాహార దీక్ష మానిపించి మీకు ఏం కావాలని నేను చేస్తామని చెప్పేసి. కానీ ఒక ఐఐటి ప్రొఫెసరు, ఆయన పేరు జీడి అగర్వాల్ వచ్చి నిరాహార దీక్ష చేస్తే 112 రోజుల తర్వాత ఆయన చనిపోయింది తప్ప నరేంద్ర మోడీ కరుణించలేదు ఈ పాపపు ప్రధాని. ఈ దేశం మరి ఎట్లా బాగుపడుతుందో మీరే చెప్పాలి. ఏం చేసినా అన్ని ఫేకే, హిందుత్వం కూడా వీళ్ళు ఫేకే. ఆంజనేయుని వీళ్ళ రథం ముందర ఆడిపిస్తారు, దేవుడు ఆడాలన్నా నీ ముందర, నువ్వు పైన ఉంటే దేవుడు ఆడాలన్నా. దేవుడిని దోసుకుంటారా? ఎక్కడుంది గౌరవం? మీరు దేవుడిని దోసుకునే వాళ్ళు దేవుడిని నమ్ముకున్న ప్రజలకు ఏం మేలు చేస్తారు? మీరు పెట్రోల్లో తీసుకొచ్చి ఇథనాల్ కలుపుతారు, అడ్డగోలి రేట్లు పెంచేస్తారు, జిఎస్టీ పెంచేస్తారు, ఏం చేసిరు మీరంటే రోడ్లు వేసామంటే రోడ్లు మొత్తం గుంతలే. కట్టిన వారం రోజుల ఇలా కూలిపోయినటువంటి అత్యంత నాసిరకమైన దుర్మార్గమైన ప్రపంచం లోపల అవినీతితో కూడుకున్నటువంటి పాలన ఎవరిదంటే నరేంద్ర మోడీ. వీళ్ళు ఎంత దుర్మార్గులు వీళ్ళంటే చెప్పొద్దుగా. మతం పిచ్చిలో కొట్టుమిట్టాడినటువంటి పాకిస్తాను ఏ గతి ఉందో ఈ దేశంలో మత పిచ్చితోను కూడా అదే దుర్మార్గాలు తీసుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాడు నరేంద్ర మోడీ. ఎట్లా చేస్తాడో మరి ఏం చేస్తాడో తెలియదు. ఏం చేసినా ప్రతి మాట అబద్ధమే, ప్రతి పదం అబద్ధమే. మరి ఇగల సోనం వాంగ్చుక్ చచ్చిపోవాలన్నా సత్యదాకా ఆగుతాడా, లేదంటే నిరాహార దీక్షను ఆపి ధర్మేంద్ర ప్రధాని కానీ పీకి పడేస్తారా అనేది చూద్దాం. చూస్తూనే ఉండండి ఏబిఎం మీడియా. లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసి ప్రజలకు పంపాల్సిందిగా కోరుకుంటున్నాను. జై హింద్, జై భీమ్, జై భారత్.